హాయ్ అండి. గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ. పెసరపప్పు గంట ముందు నానబెట్టుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఉడకపెట్టుకొని ఉప్పేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకోవాలి. బాండీ పెట్టి నూనె పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉడకపెట్టిన గోరుచిక్కుడు ముక్కలు వేసేసుకోవాలి. చదివి ఇలా ఉడకనివ్వాలన్నమాట. ఎందుకంటే వాటర్తో ఉడకపెట్టాం కదా, ఆ వాటర్ ఉంది ఇందులో, అవి కొంచెం ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలి. వాటర్ వేస్ట్ చేయడం చూసారా. ఇప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పు కడిగేసి వాటర్తో కొంచెం వేసేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇందాక దానిలో వేసాను కదా, అందుకని తక్కువ వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేసాను అందులో. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పెసరపప్పు కదా, అందుకని అల్లం బాగుంటుంది. నా దగ్గర కొంచెమే ఉందన్నమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అందుకని ఈ డబ్బాలో వాటర్ పోసేసి వాటర్ అంతా పోసేసి ఇంకా దీనిలో మసాలా అలా ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు కారం. ఆ కారం మంటగా ఉంటుందండి, అందుకని కొంచెం తక్కువ వేస్తాను నేను. పైగా పిల్లలు తినాలి కదా, చిన్నపిల్లలు, అందుకని కొంచెం తక్కువ వేస్తాను. మీరు చూసుకొని వేసుకోండి. నేను పైగా 2 పచ్చిమిర్చి కూడా వేసాను. అంతేనండి. పెసరపప్పు గోరుచిక్కుడుకాయ తక్కువ ఉల్లిపాయ తొక్కుపడుతుంది వేసేసాను. అయిపోయినట్టే కర్రీ. కొత్తిమీర ఉంటే మీరు వేసుకోవచ్చు, నేను ఇప్పుడు వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. తినని అననే వాళ్ళు కూడా తింటారనమాట.